మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామనందనాలు. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, మన కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించాలిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాన్ని బంగారు పాదాలకు లేకపోయిన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటుని కాచి కాపాడి సంరక్షించిన దేవ, మన కాల సమయం సజ్జలు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డ నిజంగా ఏర్పాటు చేయడం వాక్యభాగము త్రిత్వము తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్యభాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6 నుండి 12 వచనముల విధంగా రాయబడినది. త్రిత్వము తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్యభాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6 నుంచి 12 వచనములు ఈ విధంగా రాయబడినవి. దుర్మార్గులను కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బంధింపబడి వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటకు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడును నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలికాయను. ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాటలు. అవును, ఉపవాసము అనగా దేవునితో, వాక్యముతో, విశ్వాసముతో, ఆత్మతో, సత్యముతో దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి ఉండుట. యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట అంటున్నాడు. అంటే నీ స్థితి మార్చబడుట, నీ పూర్వపు స్థితి సరిచేయబడుట, దేవునికి దూరస్తుడిగా ఉన్న నీవు ఆయనకు సమీపస్తుడిగా చేర్చబడుట, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడే వారిని విడిపించుటయు. ఇవన్నీ శ్రమకర దినములు, శోధనకర దినములు. యెహోవాకు దూరముగా, యెహోవా ఉద్దేశాలను అనుసరింపక ప్రజలు జీవిస్తున్న పరిస్థితులు ఏవైతే ఉన్నావో, యెషయా ద్వారా దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాట, ప్రతి కాడిని విరుగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా అన్నాడు. ఎవరు తమ హృదయాలను కఠినపరుచుకుంటూ, ఎవరు తమ హృదయాలను బంధింపజేసుకుంటూ చీకటితో, పాపముతో, మరణంతో జీవిస్తున్న వారే ఉన్నారో అటు వారిని గురించి, వారి తలంపులను గురించి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు అంటున్నాడు. దుష్టుడైన అపవాది నాశనపుత్రుడు మానవుని యొక్క స్థితిగతులను లోకము నుండి పాపములోనికి తీసుకొని పోతున్న పరిస్థితులు. కాబట్టి దేవుని యొద్ద మనము ఎట్టి రీతిగా జీవించాలో చెప్తున్నాడు. నీ ఆహారము ఆకలిగొనే వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకునుటయు అంటున్నాడు. ఎవరైతే ఆకలిగా ఉన్నారో వారికి ఆహారాన్ని పెట్టేలాగా ఉండాలి నీ ఉపవాసం. నీ రక్త సంబంధికి ముఖం తప్పించుకొని తిరగడం కాదు, కానీ దిక్కుమాలిన బీదలను నీ ఎంట చేర్చుకొనుటయు, వస్త్రహీనులకు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట అంటున్నాడు. దిక్కులేని వారికి అండగా ఉండి సహాయం చేసేవారుగా ఉండాలి. వస్త్రహీనులు కనబడినప్పుడు వారికి వస్త్రాలు ఇచ్చేవారిగా ఉండాలి.
వారి అవసరతల లెక్కల్లో సహాయం చేసేవాడిగా ఉండాలి. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడైన యెహోవా యెషయా ద్వారా చెప్తున్నాడు. కాబట్టి అలాగ నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును అంటున్నాడు. ఇవి చేయటం ద్వారా దేవునితో, దేవుని యొక్క ప్రేమతో నీవు ఎటు రీతిగా కొనసాగువాడవుతావో చెప్తున్నాడు. ఆయన ప్రకాశత, ఆయన మహిమ, ఆయన తేజస్సు, ఆయన వెలుగు ప్రకాశిస్తున్న విధానాన్ని అలాగనే నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఆ వెలుగులో, ఆ ప్రకాశతలో దేవుని చేత, దేవుని ద్వారా స్వస్థత నొందినవాడవై నీ నీతిని నీ ముందర నడుచును అంటున్నాడు. అంటే నీతితో, న్యాయముతో నీవు జీవించేవాడిగా నీ ప్రవర్తనలో కలిగి నీ మార్పులు ఏవైతున్నావో అవి నిన్ను దేవుని యొద్ద నడిపింపజేసేవి. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలికాయను అంటున్నాడు. ఆయన మహిమ చేత, ఆయన మహిమలో నీవు కొనసాగువాడిగా, ప్రయాణం చేసేవాడిగా, జీవించువాడిగా ఉంటావు. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును అన్నాడు. ఈ విధంగా నువ్వు చేయడం ద్వారా నీ ప్రార్థన ఆయన ఆలకించి ఆయన నీకు సమీపస్తుడే ఉంటాడు. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను అంటాడు. నీ ప్రార్థనకు ప్రతిఫలము ఆయన యొద్ద నుండి ఎట్టి రీతిగా రాబోతుందో చెప్తూ ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని అంటున్నాడు. ఇతరులను బాధ పెట్టే రీతిగా, ఇతరులను వేలు పెట్టి తిరస్కరించే రీతిగా, చెడదాన్ని బట్టి మాట్లాడేగా నీవు ఉండకూడదు. నీవు మాని ఏమన్నాడు, ఆశించిన దానిని, ఆకలి కొన్న వాటిని, శ్రమపడిన వానిని తృప్తిపరిచిన యెడల చీకటిలోని వెలుగు ప్రకాశించును అంటాడు. దేవుని యొక్క మహిమతో, దేవుని యొక్క ప్రకాశతతో, దేవుని యొక్క కృపతో నీవు కొనసాగుతూ అంధకార సంబంధమైన విషయాల నుండి దూరపరచబడి ఆత్మయందు నిలిచి, ఇక్కడ అంటాడు అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును అంటున్నాడు. చీకటి నీ నుండి దూరపరచబడి యెహోవా నిన్ను నిత్యము నడిపించును అంటున్నాడు. దేవుని సహాయం చేత, దేవుని పొందిక చేత, దేవుని కాపుదల చేత, ఆయన ఇచ్చే సమస్తాన్ని బట్టి క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె, అంటే దేవునితో, దేవుని చేత ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీవు ఉంటావు. అంటే ఫలించువాడవుగా, ఫలభరితంగా నీ ఉపవాసం ఉండాలి, నీ దీక్ష ఉండాలి అనే విషయాన్ని యెషయా ద్వారా చెప్తూ ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండేది అంటున్నాడు. జీవజల ఊటలు కలిగిన దేవుని యొద్ద, ఆ జీవపు ఊట యొద్ద నీవు జీవించువాడవై ఉండాలి అనే విషయాన్ని చెప్తూ పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులకు కట్టెదరు అంటున్నాడు. అంటే తిరిగి మళ్ళా నీవు ప్రభువులో, పరిశుద్ధాత్మలో, దేవునితో సదాకాలము జీవించడానికి ఆయన నీకు ఇవ్వబోతున్న నూతనమైన స్థితిని గురించి చెప్తూ అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, విరగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశములో నివసించినట్లు త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడిన అన్నాడు. తిరిగి క్రీస్తులో ఆయనతో సహవాసము, ఆయనతో పొందిక, ఆయనతో సఖ్యత కలిగి ఏదైతే నీవు చేయాలో దాన్ని చేయటలో, ఆహారం మరి విషయంలో లేని వారికి పెట్టేవాడిగా, దిక్కులేని వారి పేదలకి, ఇతరులకు, వస్త్రహీనులకు వస్త్రాలు ఇచ్చేవాడిగా దేవుడు అంటున్నాడు, ఇదే నాకు ఇష్టమైన ఉపవాసంగా అంటున్నాడు. కాబట్టి నీలో మారు మనస్సు ఆయన ద్వారా కలిగి, ఆయన వెలుగు చేత నీ వెలిగింపబడుతూ మరి దుర్మార్గుల కట్టెలన్నిటి నుండి విప్పింపబడి, మరి బాధ నుండి విడిపింపబడి, ప్రతి కాడి విరగొట్టిన మరి నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అని దేవుడు చదివేస్తున్నాడు. కాబట్టి ఆయనతో సహవాసం కలిగి, ఆయనతో పొందిక కలిగి
ఆయనతో నిత్యము జీవించగలిగిన స్థితిని మనమందరము కలిగి ఉండాలని ప్రవక్త అయిన యెషయా ద్వారా పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మారు మనసు, పాపక్షమాపణ నీ వాక్యమును బట్టి, నిన్ను బట్టి అయా మేము జీవించుటకు, ప్రవర్తించుటకు మాకు నేర్పించండి. బీదలను కనికరించుటలో, ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చుటలో, వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చుటలో, అయా నీవు ఎవరి ఎదుట మేము జీవించుటకు సిద్ధపడి ఉన్నామో ఆ జీవము కలిగిన దేవుని మాటలను బట్టి మా ప్రవర్తన అంతటిలో, మా ఆలోచన అంతటిలో నీ సహాయము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనం ప్రభావ బలపరచండి, రోగులం ప్రభావ స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. నీ వెలుగు చేత, నీ ప్రభావము చేత అయా నీలో దినదినము ఫలించుటకు, నీ జీవజల ఊటలో ఎందు జీవించుటకు నీ సహాయం మాకు దయచేయమని, ఏదైనా పరిచర్యలో నీ వాక్యమును బట్టి, నిన్ను బట్టి నిత్యము నీతో జీవించగలిగిన స్థితి మా అందరికీ దయచేయమని, చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి ఈ కృప ఎందుకు కాపాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాడు మాకు దయచేయండి. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనను క్షమించాం. శోధనలో తేకాదులను తప్పించాం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి. ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించనుగాక. ఆమెన్.